బ్యాగ్ లో అన్నయ్య చెప్పిన మాట మనం వినాలి కదా చెప్పు వినాలా అన్నయ్య చెప్పిన మాట నేను వినాలి అమ్మ చెప్పిన మాట ఇద్దరు అమ్మ చెప్పిన మాట ముగ్గురు వినాలి నువ్వు చెప్పిన మాట నలుగురు వినాలి అంతేనా అంతే అన్న చెప్పింది నేను విన్నాను ఇప్పుడు థర్డ్ అన్నాడు అన్న బట్టే అప్పుడు కూడా ఇదే గిఫ్ట్ ఏందిరా అది షర్టు నేను చేసిందిరా బెడ్షీట్ లాగేసింది అది నా వాష్రూమ్ అయితే నువ్వు వెళ్తావా అన్నయ్య చెప్పిన మాట మనం వినాలి కదా చెప్పు వినాలా అన్నయ్య చెప్పిన మాట నేను వినాలి అమ్మ చెప్పిన మాట ఇద్దరు అమ్మ చెప్పిన మాట ముగ్గురు వినాలి నువ్వు చెప్పిన మాట నలుగురు వినాలి అంతేనా అంతే అన్న చెప్పింది నేను విన్నాను ఇప్పుడు థర్డ్ అన్నాడు అన్న ఏందిరా అది షర్టు నేను చేసిందిరా బెడ్షీట్ లాగేసింది అది నా వాష్రూమ్ అయితే నువ్వు వెళ్తావా కొత్త కెమెరా లాగా ఉంది తాగకూడదు వెనక ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి అనుకుల్ని వినేసి ఆ అమ్మాయి కావాలి డబ్బాలు నేను తీసుకెళ్ళి మీరు డాడీ మమ్మీ కదా డాడీ ఏంటి సొంత పట్ల ఏది సొంత ఏది సొంత ఎందుకు పట్టింది అట్లా ఎందుకు పట్టింది ఉసిరికాయలు తినగలవా పుల్లగా ఉంటాయి డాడీ మంచిది ఏం డాడీ సొంత ఎందుకు పట్టింది గొంతేంది ఎట్లయింది అది చూసిందా మా స్కూల్ సార్ నా రూమ్ లో చూసిందివా బెంచ్ చూసింది వాడు ఆవేసి ఎందుకు చూస్తావు రెడ్ ఆవేసి అయితే బుడక అరేసారి పోతే పెట్టుకుంటాను డాడీ మా ఫ్రెండ్స్ లెడ్ పెన్సిల్ చూస్తారు అవును చూస్తారు
ఉండాలా? నెక్స్ట్ టైం అని చెప్పాడు. మర్చిపోయి కదా. ఏంది నైట్ వస్తావు అనుకుంటే ఎప్పుడు వచ్చేసావు? చిన్న చేసావేంది? అది వేరే కొత్తదా? కాదు, ఫస్ట్ ఇదే వచ్చింది, తర్వాత అది మార్చాం. కొత్తదా? అది కాదు, కొత్తలా మెరుస్తుంది అది. దాని వాళ్ళు దాచిపెట్టాం కదా. పాతది అప్పుడు మీ పెళ్ళైన కొత్తలోనది. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మొత్తానికి ఇట్లా చుట్టేసుకుంటే మళ్ళీ బయటికి సర్కిల్ రాకపోతే సర్కిల్ ఉన్న కాడ కట్ చేసి ఇట్లా అప్పుడు తీయాల్సింది. అర్థమైందా? మమ్మీ బాటిల్ నువ్వు తీసుకున్నావు. చిల్డ్రన్ సర్ప్రైజ్ అంట. ఇది చిల్డ్రన్ సర్ప్రైజ్ ప్రైజ్. అది కావాలన్నది. ఏం కావాలండి? తింటా నువ్వు చెప్తే అంటే బాగుంటుంది అనుకున్నా. సరే, ఏది ఇది? ఇంకొకటి ఇదొకటి ఇదొకటి. నీ తర్వాత చెప్తాను డాడీ. డాడీ కానీ మాకు సెకండ్ సాటర్డే కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళాలి. కొట్టింది చాలా కొట్టుద్ది. ఎందుకు? చెప్పు హాట్. వినాయకుడిని నిమజ్జనం ఏడ చేస్తారు? నదిలో, చెరువులో, సముద్రంలో, సరస్సులో. పాండ్ అంటే సరస్సు. ఇంకొకటి అదిగో చెప్పు. ఏడు గ్లాసు పాలు తాగాలి. ఇదే లేడు. ఇది ఇదిగో మే గ్లాసుడు దాసు నీళ్ళు వేసుకుంటాను. నాన్న ఏం స్మెల్ వస్తుంది చెప్పు. సంతు కాదు, గమ్ గమ్. ఇక్కడ ఉన్నాయి చూడు బెడ్ మీద. పిల్లలు ఒక పాట పడుకుతా, చెప్తారా? దానికి ఆన్సర్ డాడీ నువ్వే చెప్పాలి. చెరువులో ఒక డాష్ ఉండేది, ఏ బుద్ధి? కప్పు మొసలి. కప్ప మొసలి. జింక డాష్ లోకి పారిపోయింది. అడవిలోకి. అది హర్షను చెప్పు. ఎవడంట? డాడీ చిన్నగా వచ్చింది. ఈ సరిగ్గా రాలే. ఇప్పుడు ఇద్దరికి ఇట్లా వర్కౌట్ అవ్వలే కదా.
అమ్మన్నాడు నా బర్త్డే రోజు కదా కడి వస్తారు ఏంటిది ఇట్లానే బాగుంది అది అసలు జరగదు. ఇదంతా నాకే స్వంతం. మీకు స్వాగతం పలుకుతున్నాను బకాసురా. కానీ నువ్వు నన్ను మోసం చేసి నువ్వు మోసపోతావు అనుకోలేదు. అలా అంటే దానికి అర్థం ఏంటంటే వీనస్ పర్వతం అంత అద్భుతమైనది ఏమీ కాదు. నేను ఇక్కడ రప్పించడానికే నేను ఇలా చేశాను. అసలు విషయానికి బకాసురా, నేను నా మూషకరాజు ద్వారా దర్శన్ మునీశ్వరు దగ్గరికి వెళ్ళి ఈ వీనస్ పర్వతంలో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పమన్నాను. దాన్ని సొంతం చేసుకుంటానని చెప్పాను. పరిగెత్తుకుంటూ వస్తావని తెలుసు వచ్చావు కదా, అందువల్ల ఇప్పుడు నువ్వు క్షమాపణ అడుగు, తర్వాత వెళ్ళిపో. ఏంటి క్షమాపణ? 30 అంత హైట్ పెరిగింది 10 గంటలకి. మమ్మీ అప్పుడు ఇద్దమైంది, నేను చేసేసి మును మును పురి కత్త మహిళ అయికున్న ఎపిషన్ ముంతే ముడ్డి మీద సైడ్కి వస్తే లైన్లో పడతావు. కొట్టు రా రా మా ఇంట్లోకి రా. ఇప్పుడు అర్థమైందా మా ఆయన ఏం చేసినా నాకు కోపం వచ్చింది. పట్టనిస్తారు నాన్న వినాయకుడు ఎందుకు దండింగ్ కదా అంటాడు. వినాయకుడు ఏం చేస్తున్నావయ్యా? రాయలమ్మా, టైం అయిపోతే టైం అయిందని రాయాల. ఇక్కడ కొంత ఎక్కడ పడేసావు? ఎవరో తీసుకొని పోయిండ్రు. సుమ్మస్కెళ్ళు అన్నది అది తీసుకుంది నాది. రేపు అడిగి తీసుకొని రా. నాకు తెలియదు వాళ్ళు. రేపు స్కూల్కి వచ్చినప్పుడు తీసుకో. రేపు లేదు, ఎల్లుండి తీసుకో. నా స్కేలు పోగొట్టిద్ది అప్పుడు పోగొట్టినప్పుడు స్కేల్ కొనుక్కుంటా కదా. ఏంది పట్టుకున్నావు అట్లాగా? తినే ఇప్పుడు తినవద్దు, నువ్వు దాచిపెట్టుకో ఇప్పుడు తినకుండా. నేను పడేస్తాను.
కోపం ఉన్నామంటే నేనేమో హాసిని బెస్ట్ ఫ్రెండ్. హాసిని తిట్టింది, ఆ పిల్ల తిట్టింది. నాకు కోపం వచ్చి ఆ పిల్ల తిట్టాడు. ఎవరిని తిట్టావు? ప్రవళికను. తర్వాత తెచ్చి మొదలైద్ది ఏ కచ్చి పండుగలు. హాసిని నాతో కట్ చేసింది, మళ్ళీ కాపాడుకుంటే మళ్ళీ పండేసింది. ఇప్పుడు వెళ్ళొద్దాం అయితే. కొత్తిల్లు చూపించాను. వెళ్ళాంగా ఆ రోజు. చూపించా కదా. కొత్తది మిల్క్ మిల్క్ మిల్క్. ఓకే. అండర్స్టాండ్ నెక్స్ట్. ఓకే. కానీ నేను మధ్యలో తేడా మేడ కొనుక్కున్నాం అనుకున్నా. ఓకే. 5 రూపీస్ ఆ చిప్స్ వెళ్ళిపోవడం సరిపోతాయి. ఇదిగో జెస్సీ, మిల్క్ తాగేటప్పుడు బెల్లము అదేంది సి విటమిన్లు తినకూడదు. కొరికిన గట్టిగా ఉంది. ఏంది అతికిచ్చావు? చిన్న కూర్చో నీట్గా. ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? షాక్ కొట్టది. చూపిరా హర్ష, చెయ్యి ఇటు పెట్టు. చెయ్యి నాకు చూపిరా. చూడంతా పూస్తున్నావు సామి. అది చూడ చెయ్యింటే చూసుకో, నువ్వే చూసుకో. నేను అందుకే నీకు పెట్టేటప్పుడు అసలు పెట్టను, అందు ముందే నేను ఇందాక వాళ్ళ నాన్న బండి మీద పోయిండ్రు, అందరు పోయిండ్రు. సరే వెళ్ళేసుకో. ఏం తాగకూడదు మధ్యలో. మా ఫ్రెండ్ భార్గవ్ ఏడి చూడుగో. ఏంది సుభాష్, నువ్వు ఇప్పుడు చూడు, నేను దానుకుంటా. ఏంద్రా అయ్యా సుభాష్, మా ఇల్లే కదా ఇది. మీ సుభాష్, మా ఇల్లే కదా ఇది. అయ్యా భార్గవ్, నిన్నైతే నేను హాసిని ఎంజాయ్ చేశాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. సుభాష్ అబ్బో చల్లండి. అమ్మ అమ్మ నేను ఎత్తకాల అమ్మాయి
చేస్తుంది. ఇప్పుడు రాలేదాడు మా ఫ్రెండ్స్ని రెడ్డి మన మహేశ్వర్ రెడ్డి కూడా వచ్చారంట, విజయవాడ ఆఫీస్లో ఉన్నారంట వాళ్ళు. మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా 11:30 గంట వచ్చేస్తాను. ఎప్పుడు వీళ్ళు వస్తున్నారు, నరేష్ వాళ్ళు వస్తున్నారు అక్కడ. బాబు జాయింట్ మీటింగ్ బాబు, రేపు ఇంకోటి పెట్టున్నా. నోటీస్ సరిపోయిందా? హలో, రిలీజ్ అయింది అది. మేనేజ్ చేస్తాను. చాలా అక్కడ వెళ్ళి ఏపీస్ ఉంటుంది కదా, పర్మిషన్తో వెళ్ళొచ్చు, పాస్ తీసుకోండి. దీనికి మంచి వాసన వస్తుంది. వాటర్ బాటిల్స్ శాశ్వత నివాసం. శాశ్వత నివాసం అన్నాడుగా, రాజధాని పరిచయం చేద్దాం. రైడ్ ఫ్లెమింగోస్. ఫ్లెమింగోస్ రాజధానికి ఫ్లెమింగోస్ తెప్పించిన డిప్యూటీ సీఎం.
తప్పకుండా మిత్రమా, కావాల్సింది తీసుకో. ఇదిగో పెద్దయినా ఇదిగో టీ కొట్టు బాబాయ్, ముందు చాయ్ కొట్టించు. చిక్కటి పాలతో కలిపిన స్పెషల్ టీ కావాలి. 3 స్పూన్ల చక్కెర పైన మీగడ తేలుతూ ఉండాలి. 10 ప్లేట్లు సమోసా, 4 ప్లేట్లు జిలేబీ, 1 కిలో లడ్డూలు, 1 కిలో పాలకోవా, 1 కిలో బాదుషా, 1 కిలో వాడు పండాడు అవుతాడు. వీడి బక్కోడు, వీడి బంధువుడు. వీడి పేరు మోట, వాడి పేరేమో పంతులు. మోటు బండ, పంతులేమో బక్క, హర్ష బక్క. నీకొచ్చు బండ. నేను రెడ్ సెట్టు, నేను ఎల్లో సెట్టు, నువ్వు. ఓయమ్మాయి అంతమంది ఉన్నారు. ఎండతమ్మానికి తట్టుకోలేకపోతున్నాం. దానికి తోడు నువ్వు ఒకరు తయారయ్యావా? నీ సంగతి తర్వాత చూస్తారు కానీ ముందు ఈ ఎండతాపం తట్టుకోవడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. 19 పెట్టుకో, 20, 17. దీపాలు పెట్టే కాలిపోతాయి. గాలి ఉన్న దిగుతా అంటే లోతలిపోతా ఉంటాం కదా. అప్పుడు ఎట్లా పైకి ఎక్కాలి మనం? కింద ఒకటి ఆడే జాగ్రత్త. పైకి ఏం నచ్చింది? నాన్న నా తడమైంది కదా, పైకి ఉంది కదా, ఇట్లా పెట్టు. చాలు చాలు, ఇంక పైకి ఎక్క. బాగుంది. అదెందుకు గుమ్మడికాయలు అవి కట్టారు చెప్పు డాడీ. దిష్టి తగలకుండా. డాడీ ఆ రోజు అప్పుడు వేరే గుళ్ళు అది కుట్టింది నాకు. ఈ గుళ్ళు కుట్టింది. హర్షమని మళ్ళీ అడిగి వెళ్దాం. నేను అప్పుడు వేస్తాను కదా కుట్టినప్పుడు. ఎందుకు వేస్తా? ఎందుకు వేస్తాను డాడీ? అయిపోయొద్దు. సరస్వతి దేవేని అడగాల్సింది. చదువు అది కుట్టిద్ది. కుట్టదు. ఏమంటది? డాడీ నీ కాలు కాడికి వస్తుంది. పైసలు కట్టుకోండి.
ఇది పెద్దది ఏదో నాకు కనిపించింది కనపడను అది చిన్నది ఇది తీసుకోరా. హర్ష అది తీసుకో. కదప అక్కడ ఒప్పయింది గైండ తిరుగుతుంటే చేయబెట్టాం కాదు నమ్మకి ఏం కాదు అసలుకి మళ్ళీ మొత్తము బొగ్గొచ్చింది కదా అందుకు WEEK అమ్మా ఎన్ని పడ్డారు. వాళ్ళ పాతల్లో సామిలు ఉన్నారు 100 మంది ఉన్నారంట సామిలు. ఎన్ని రూములు కావాలో ఏమో వాళ్ళకి. తర్వాత మొత్తం గడ్డపోయినాకి నవ్వుతుంది ఫ్రిడ్జ్ మీద దేవరాజు గట్లో నిన్ను తాకాలన్నీ పెట్టినాను. ఏం చేస్తున్నారా? మేము మట్టాడుకుంటే కడుక్కుంటున్నాం. ఇలా మేము మట్టాడుకుంటే కడుక్కుంటాం. రెండు ఫ్లవర్ కొన్ని నాకు కొన్ని సర్దని రే తగలదురా. కింద లిఫ్ట్ దాకెళ్ళి విడిచిపెట్టేయండి. ఇది లేకపోతే మెట్లు దిగేసెళ్ళు. ఎవరు వచ్చేది? ఏ అది ఎత్తేస్తుందిలే, వేరే నువ్వెత్తు. అదే
కిందకి రండి చిన్నగా 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 అలా తెలిసిందా అందరూ ఆడిన కదా అందరూ ఇంజక్షన్ వేశారు. నీకు ఒక చెప్పాను. ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాము మేము. అదే డాక్టర్ నాకు అసలు సూదే ఇలా నాకు జ్వరం వస్తుందండి. ఇప్పుడు జ్వరం వస్తుంది. అదంతా తిరిగి వస్తుంది కదా. జ్వరం వస్తేనే అప్పుడు నా చిన్నప్పుడు చాలా సార్లు వేయించుకునేది సూది. నా టీకా అది నా టీకా వేసినావా? ఒకసారి దర్శి నాకు వేయించుకులే. నువ్వు వేయించుకుంటా నా టీకా అది వేసుకున్నా. దర్శి నా టీకా అది టీకా అది బాగుంది. ఐ లైక్ దిస్ బాగుంది. అదే అది రాదు చూడు. ఇదే బాగుంది. నా టీకా ఇది అదే ఎల్లో కలర్ ఉంది. సార్ నా టీకా ఇది ఎల్లో కలర్. జస్టి నా టీకా. ఆశ్రీ నా టీకా ఇది. ఇది నా టీకా. ఇదిగో నా టీకా. ఇది నా టీకా. అది ఆపేయాలి. ऐसा नाटी का है ఇది नाटी को ऐसा आलू पिट्टा और आपिटा चल అమ్మో నాకు రావట్లేదు. అన్నయ్య కూడా పెట్టుకుంది. అది రాదు. ఒక రోజు పిడికి పడిందా పాడైపోయింది. అది గడ్డది రాదు. రిపేర్ అవ్వాలి కదా. మెకానిక్ వాళ్ళు రిపేర్ చేస్తే పిల్లకాడి ఇది చేసుకొని తిను. ఇది ఆ పిల్లకాడిలో మట్టి పండు ఇయ్యదు పండు. మా నాన్న మీద పడుతుండే వద్దు ఇదే అదే పాలు పిట్ట. నాన్న కుక్క మీద ఎక్కింది. మిగతాది నువ్వు ఎత్తే కొంత హర్ష కొంత నువ్వు ఇద్దరు నువ్వు ఇది కోసిస్తే నేను పారాన్ని పెట్టుకుంటా. పారాన్ని
ఉమ్? మీరేం దోశ తింటారా? ఏదో బోండా బోండా ఉండదు అంకాడు, ఇప్పుడు దోశ ఉండేది. అబ్బా చూడు నాకు పెరుగన్నం నాన్న ఒక్క చుక్క నూరుకు వచ్చిందా అసకి రే నూరుకు రావాలిరా. వంటికి మొత్తం పోసేసుకుంటుండు. ఇలా రుద్దుకున్నాడు. రెండోసారి మాకు రెండోసారి కూడా అలవాటు అయిపోయింది. నురుగు వచ్చేదాకా రుద్దుకోవాలి. దాని పైన పెట్టు, అక్కడ పెట్టు. అమ్మవి చూడు, ఒక్క నిమిషంలో ఏడైపోద్ది. అయిపోద్ది. బర్త్డే అమ్మాయి నేను నీట్గా రోజుకోవాలి కదా. డాడీ కోలా. To you, happy birthday to you, happy birthday. హలో నాన్న జెస్సీ, ఏం చేస్తున్నా? పడుకొని ఉన్నాం. నేను చదువుకోనున్నా. టైం ఎంత అయింది? 8:30 అయింది. ఏం తిన్నావు? కొర్రన్నం, కొర్రలతో అన్నం. అవునా? కొర్రలు పెరుగు. బజ్జు కొన్నావు. హర్ష బజ్జుకుంటే గందరగోళం చేస్తాడు అమ్మకాడా. నేను ఉంటే ఫోన్ మాట్లాడేటప్పుడు వాడు అమ్మ కాడన్నాడు కాబట్టి సరిపోయింది. అమ్మ కాడంటేనా కాల్ చేసినప్పుడు నాకు కావాలి అనిపించుకుంటాడు. అవును. ఇప్పుడు నువ్వు ఏ రూమ్ లో ఉన్నావు? నీ రూము. హర్షగాడు అమ్మమ్మ. రోజు ఒక్కొక్క రూమ్ వేరేవ్వాలి మేము. నువ్వు ఉన్నప్పుడేమో మేము కింద మీరు పైన సరిపోతుంది. అమ్మ చదువుకుంటుంది. ఓకే, డిస్టర్బ్ చేయవకు. అమ్మ డిస్టర్బ్ చేయలా. అమ్మే నాకు కాల్ చేసింది. వీడియో కాల్ చేసేనా వద్దా? వద్దు. ఏంది రస్లో ఉన్నావా బనీన్లో ఉన్నావా? లుంగి కట్టుకొని ఉన్నా. డ్రెస్ బనీను. బనీనా? ఎందుకు రోజు బనీన్తో? ఈడైతే ప్యాంట్ డ్రెస్తో వేసుకుంటావు, ఆడైతే లుంగితో దాంతో వేసుకుంటావు. ఎందుకది చెప్పు. నేను ఒక్కనే కదా ఉండేది, ఫ్రీగా ఉండొచ్చు. మేముంటే
మేముంటే ఒకవేళ ఆడ ఉన్నా వేసుకుంటా, ఫ్రీగానే వేసుకుంటాను. ఆ, ఆగు నీ ఫోటో మీద చల్లటి పువ్వు పెట్టా నీ ఫోటో మీద ఫోన్లోను వైఎస్ అని ఉంది ఏంది వై సుబ్బరాయుడు అని. చెప్పేసుకుంది వై అంటే యాదవ్లా, ఎస్ అంటే సుబ్బరాయుడు. అందుకే అట్లా పెట్టుకుంటావు. వై అంటే ఆదాల, జే అంటే జస్వి, ఎస్ అంటే సుజ్జి, ఎస్ అంటే సుదర్శిక. మా ఫ్రెండ్స్ సుజ్జి సుజ్జి అంటారు. అవునా? అదిగో అప్పుడు మా పాత మిస్ ఉండేది విద్యా మిస్. ఆ విద్యా మిస్కి సరిగ్గా సుదర్శిక రాలేదైతే అంటుంది. అందుకు వాళ్ళు కూడా సుజ్జి అని తెచ్చుకుంటారు. అమ్మకి ఇచ్చేదా? వద్దు, అమ్మ డిస్టర్బ్ చేయొద్దు. నేనేమంటున్నానంటే స్లీపింగ్ పోయేటప్పుడు కనుక స్లీపింగ్ పోయేటప్పుడు ఏమన్నాను కనుక గుడ్ నైట్ కాదు నాప్ టైం అన్న. ఏంది నాప్ టైం? నాప్ టైం పడుకునే టైం అనా? కాదే, నాప్ టైం అంటే మధ్యాహ్నం పూట కొంచెం ఒక 10 నిమిషాలు నిద్రపోతారు, అది నాప్ టైం. నైట్ నిద్రపోతే గుడ్ నైట్, స్లీపింగ్ టైం. నాప్ అంటే షార్ట్ స్లీప్, చిన్న నిద్ర అని. నైట్ అంటే నైట్ అంటే రాత్రి, శుభరాత్రి, స్లీపింగ్ టైం. ఈరోజు 30 హైట్ పెరుగుతాడంట చంద్రుడు, కానీ ఆరెంజ్ కలర్, అది కూడా 5 సైజుకి వస్తాడంట. అమ్మ చెప్పింది. కిటికీ దగ్గర నిలుచుకుంటే కనిపిస్తున్నాడా? కాదు, కింద కూర్చున్నప్పుడు చూసాము. అమ్మేమో 10 గంటలకి చూద్దామనుకున్నా కానీ మర్చిపోయింది, పట్టుకున్నాం. నిన్న కార్తీక పౌర్ణమి కదా, పౌర్ణమి తర్వాత ఏమొస్తుంది? పాడ్యమి. పాడ్యమి, తిదియా, తదియా, చవితి, పంచమి, అష్టమి, సప్తమి. పంచమి తర్వాత ఏముంటుంది? ఏంటి? పంచమి తర్వాత అష్టమి. అష్టమి తర్వాత షష్ఠి. పంచమి తర్వాత షష్ఠి, తర్వాత సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. పౌర్ణమి లేక అమావాస్య. అంతే కదా? అవును. మనమిద్దరం ఒక్కొక్కటి చెప్పాను. ఇద్దరికి చెరొక పాయింట్. అమ్మ నాకు ఒకటి చెప్తుంటా, నేను ఒకటి చెప్తున్నా. ముగ్గురికి ఒక్కొక్క పాయింట్. ఏంటి డాడీ ఇది 40, 57 అని రాసి 59 అట్లా ఉంది. ఇది ఎందుకుంది? నెంబర్ మారుతుందా? మనం అంతసేపు మాట్లాడినట్టు. అవునా? ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో? ఈరోజు మా టెస్టే చెప్పింది.
చెప్పు ఏం చెప్పారు అది? అటు ఇటు ఒకే పదాలు వచ్చేది. కిటికీ, జలజ, టమాటా, అది జంట పదాలు. జంట పదాలు కదా అది, అటు ఇటు వచ్చేటివి ఏం పదాలు అంటారు? పాలిండ్రోమ్. ఈరోజు యాక్టివిటీ చేసాం మేము. ఏం యాక్టివిటీ? డాన్సింగ్. డాన్సింగ్ ఏం దేనికి వేసారు డాన్స్? కాదు, ఊరికి యాక్టివిటీ చేయమని మీకు ఈరోజు. రోజు టేబుల్ సెవెన్ మిస్ ఈరోజు యాక్టివిటీ చేద్దాం మిస్ అంటే చేద్దాం అన్నది సుమా మిస్. సుమా మిస్ తప్ప ఇంకెవ్వరు ఒప్పుకోరు డాడీ. అదొకటి. ఇంకా తెలుపుకి ఏమొచ్చుద్ది? జాబిల్లి తెలుపు కదా, ఎరుపు. దాని తర్వాత నలుపుకి కాకి కాటుకా కదా. అట్లా ఇంకొక రెండు ఉన్నాయి. ఎరుపుకి చిలాక, ఇంకొకటి తారా, జుబా కాదు, అనాథ. ఒక గుడి తప్ప ఈడుంటది బూడో. తర్వాత గుడితో తర్వాత అని. ఆ మూడు కలిపితే ఏమైంది? మళ్ళా చెప్పు. కాళ్ళకు నువ్వు ఎర్రగా పెట్టుకుంటావు కదా, అది గోరింటకు. పారాయణి అంటే నిమ్మకాయతో చేసుకునేది పారాని. పులిహోర కదా. ఒక కుంకం వేసుకొని కొంచెం మూడు సార్లు నిమ్మకాయ పిండుకుని కొంచెం వేసుకుంటే పారాని అయితే. ఎట్లుంటది పారాని? ఎక్కడ ఉంటది? ఇంట్లోనే చేసుకోవచ్చు. చేసుకొని ఏం చేస్తారు? కాళ్ళకు పెట్టుకోవాలి. అప్పుడు కాళ్ళు ఏమవుతాయి? ఎర్రంగా అవుతాయి. ఆరితే ఎర్రంగా అవుతాయి పారాన్ని పెట్టుకొని. ఇప్పుడు పసుపు ఉంటది కదా, పసుపు రంగులో ఉంటది కదా, ఎర్ర రంగులోకి ఎట్లా వస్తుంది? అయినా కానీ పింక్ పారానిది. అదే పింక్ ఎట్లా వస్తుంది? వచ్చింది. పసుపులో ఏం కలుపుతావు? పసుపులో కాదు, కుంకం. కుంకంలోనా? ఓకే, కుంకం రెడ్గానే ఉంటది కాబట్టి. ఎప్పుడు పెట్టుకుంటారు పారాన్ని? ఈ అమ్మ చేస్తేనే కదా, నిమ్మకాయలు తెస్తేనే కదా నేను పారాన్ని అడుగుతానని. అప్పుడు తాదుపులే చేసేటప్పుడు తెచ్చిద్ది, అన్ని వేసేస్తుంది అమ్మ. నేను పారాన్ని అడుగుతానని. ఓకే, నేను రేపు నిమ్మకాయలు తెస్తాను అయితే. నేను నిమ్మకాయ ఉన్నాయి కానీ ఏంటిది ఎర్ర కుంకందా కాదు, పింకు. నేను పెట్టుకున్న పింక్ కదా, డార్క్ పింక్ కదా. రెడ్, డార్క్ రెడ్ కావాలా? కొంచెం డార్కే. డార్క్ కుంకం ఉంటది. అయితే తెస్తావా? ఈసారి కాదు, నెక్స్ట్ తెస్తా. నువ్వు ఉదయాన్నే చెప్పుండొచ్చు కదా. ఈసారి కాదు, రేపు మండే రోజు తెచ్చు. రేపు నేను గుంటూరు వెళ్ళి మళ్ళా ఒంగోలు వెళ్ళి ఆ తర్వాత రాత్రికి నైట్ వస్తావా? రేపు 2 మీటింగులు ఉన్నాయి.
నా తొందరగా నిద్రపోతుంది. ఇంకొంటా బాయ్ అయితే. కాదు, తెలుగులో చెప్పావు, ఇంగ్లీష్లో ఏం చెప్పారు స్కూల్లో? ఇంగ్లీష్లో ఏం చెప్పలా? మ్యాథ్స్లో అదే మాకు ఎగ్జామ్స్ కి ఒకటి రాసిచ్చింది. ఫస్ట్ స్లో గోల్డ్ న్యూ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. గోల్డ్ రాసింది, న్యూ రాసింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏం చెప్పారు? స్టడీ బుక్స్ సేటగా ఇంకేముంది చదువుకోవడం. మీకు ఏమేమి సబ్జెక్టులు ఉండేది? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ. అది ఈవీఎస్లో ఏం చెప్పారు? ఈవీఎస్ ఏం చెప్పారు? ఈవీఎస్ లోనా సండే చెప్పారు. ఏం చెప్పారు? సండేనా? నేమో ఇంకా మేడం మోటు ఐదు అవి చెప్పారు. ఇంకా పెట్టేస్తున్నా. 1 minute. మీ ఫ్రెండ్స్ ఏం కాల్ చేసుకున్నారు ఈరోజు? ఈరోజు అయితే యాక్టివిటీ చేసేటప్పుడు ఒక అమ్మాయిలు చేసేటప్పుడు బుల్లెట్ బండికి వాడు డీజే పాట ఉంటుందా, అట్లానే వస్తా ఉంటది. అట్లా 1 minute. ఓకే, గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. అరే యాడున్నావు? మార్కాపురం. డాడీ మేము వచ్చేసరికి ఎంత అయిందో? మేము 5:30 అయింది మేము వచ్చేసరికి. రోజు అంతే కదా, మీరు వచ్చేది 5:30కేగా. లేటుగా వస్తాం మేము రోజు. లేట్ కోసం ఎక్కువ టైం ఇస్తుందని అందుకే లేట్ వస్తాం మేము. డాడీ రేపు రేపు వస్తే రేపు రా. రేపు రాత్రికి వస్తాను. సరే వస్తుంది. సరే. చేయలే, చేశాను. వీడియో కాల్ చేస్తున్నావు? ఓకే డాడీ. హర్ష, ఏం చేస్తున్నావు? పడుకొని ఉన్నా. ఏం పడుకోలేము. డాడీ ఇంకెప్పుడు వస్తావు? ఇంకా ఫ్రైడే నైట్ వస్తా. ఫ్రైడే నైట్ వస్తావా? ఇట్లా డాడీ ఫ్రైడే నైట్ వస్తుందంటే డాడీ సండే నైట్ వెళ్తావా? హర్ష, మీది ఈరోజు ఇంగ్లీష్లో ఏం చెప్పారు? బుక్ రేపు. సరే, బుక్ తీసుకొని వచ్చి చదువు, నేను వింటా ఏం చెప్పారు. ఏం క్వశ్చన్లు?
అన్ని చెప్పిండు. చెప్పు ఆ క్వశ్చన్లు ఏమైందో. I go, why is the doctor this making pattern? డాడీ మేము మట్టిలో ఆడినాం. మనకంటే వాళ్ళ ఇంటికి పోయినాం. ఎందుకు? మట్టిలో ఆడితే గింజలు వస్తాయి. నేను మనకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలేజీలోకి పోయినా. అమ్మో, కాలేజీలో ఎవరో ఉంటే డాడీ నువ్వు వచ్చేసరికి బెల్లు కొట్టేలోపు నేను పడేసుకుంటాను. ఓకే, ఇప్పుడు బెల్లు కొట్టు అంటది. డాడీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో కాల్ చేస్తున్నా. చూస్తావా? సరే, ఓకే, నెట్ ఆన్ చేస్తా. డాడీ ఏంది అక్ష? ఏం చేస్తున్నావు? పడుకొని ఉన్నా. బెస్సీ ఏడుస్తుంది. ఏమి? నేను ఫోన్ తీసుకున్నాను. ఎవరు ఫోను? మమ్మీది. సరే ఇచ్చి ఆపేస్తుంది. ఇవ్వు, కొంచెం సేపు మాట్లాడితే ఏడుపు ఆపేస్తుంది. జెస్సీ, మనకి 12 days దసరా హాలిడేస్ వర్క్ అని ఎందుకు పెట్టింది? 5 రోజులకి 5, కానీ ఒక్క రోజులో కంప్లీట్ చేయమన్నాము. ఎక్స్ అంటే ప్రజెంటా? ఎక్స్ అంటే ఆబ్సెంట్? ఎక్స్ అంటే ప్రెసెంట్. హాలిడేకి ఏం పెట్టాలి? హాలిడే అని రాసి SOLDLI హాలిడే. HOLI LDA వైఎస్ఆర్. నేను చెప్తా. HOLIDY హాలిడే. అప్పుడు డస్ట్ వస్తుంది. డేస్ అని దసరా సెలవులు ఇస్తారు మాకు. సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి. ఇంకెన్ని రోజులు? ఏప్రిల్ అంటే డాడీ 27 కదా. నీ
September 15. 27 September. November 3 అనేది. January 18. ఓయమ్మ అప్పుడే January 18. డాడీ అప్పుడు నేను చూసామే మళ్ళీ స్కూల్ ఏం చేస్తున్నావు? పోటీ పెట్టుకుంటాం. ఏం పోటీ? ఒక ఎవరు పెట్టుకుంటారా అని ఫస్ట్ అప్పుడు ఇద్దరు చెంబులు ఎత్తి బకెట్లు ఎత్తిపోతారు. ఇక్కడ రా హర్ష, తెచ్చిస్తా. ఇదిగో. ఏం చల్లరా, ఎండ ఉందిగా. అదేంది నీళ్లు పోసుకుంటా వెళ్ళిపోయింది ఆడకు. ఇక్కడ దూసుకోవాలని చెప్పు దానికి. దీంతో అది వచ్చింది చూడు.
కట్లా నీ పేరు అవును కదా హర్ష ఏదో చూపిస్తున్నాడు. ఫారెస్ట్ చూపించేది కాదు కాదు. ఇదిగో డాడీ పేరు నా రోల్ నెంబరు 108. చూపిరా. ఇదిగో ఐ అస్స ఐ సుబ్బరాడు ఐ సెకండ్ క్లాస్ అండి అండు అదే ఇది ఐ సెకండ్ క్లాస్. నీ పేరు ఇది ఇది FA1 ఎగ్జామ్ది. PIMUR పామోర్ ఆల్ టికెట్ ఫర్ SUMMA సమ్మటిక్ సమ్మేటివ్ అసెస్మెంట్ శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం పామూరు స్కూల్ పామూరు. మీకు కూడా వచ్చింది రోల్ నెంబర్ అన్న రోల్ నెంబర్ 108. ఫాదర్ నేమ్ రాయలేదేంది? ఫాదర్ నేమ్ రాయలేదు. ఆగు కాసట్టుకోడు. ఇదిగో ఇది పట్టుకొని వెళ్ళు మళ్ళా. ఇదిగో 2 పేర్లు వస్తాయి కదా. అన్నోళ్ళు మీరెవరు? అరే మాట్లాడొద్దు. కాదు అన్నోళ్ళు ఎందుకు మాట్లాడొద్దురా? సొంత పట్టింది. ఒకసారి ఎగ్జామ్ రాసే ఎందుందో మాకు పేపర్ మీద నలుపు తెలుపు రేయి పగలు ఎండ వాన. ఈ అంట జంట పదాలు. ఇది తెలుపు జాబిల్లి తెలుపు మల్లెపూ తెలుపు మల్లె పువ్వు కాకి కాటుక చిలక పారాణి ముసాలి జింక డాష్ లోను పారిపోయింది అడవి. కదేంది అసలు చెప్పు కదా. ఆగుతా చూడకుండా చెప్పు. ఇదిగో బుక్ ఇది తీసుకెళ్ళు. కాదు హాల్ టికెట్ తీసుకెళ్ళు. హాల్ టికెట్ తీసుకెళ్ళు. ఒకటే నాకు ఇచ్చింది నువ్వు. నా ఆడబెట్టి వెళ్ళావు నువ్వు. నాకు కూడా ఇది అంతే తేలేదులే ఇంకోటి. చెప్పు. ఇదిగో ఇది ఇదొకట ఈడ వరకు ఉన్నది కదా. ఇదిగో ఈడ ముసాలి. ఏది ముసలి? ముసలి నన్ను కొట్టుతున్నదు. ఎవరు? నువ్వు కొట్టమన్నావా? కొట్టు అన్నావా? నువ్వు కొడతావా అన్నావు. నువ్వు కొడతావా అన్నావు. అపాయం ఉంటే ఉపాయం నుండి బయటపడవచ్చు. ఉపాయం ఉంది పారాని అయిపోద్ది. ఇది చెరువా? ఇది చెరువు. ఎట్లుంటది చెరువు? ఇది చెరువు కిందది చెరువు. అట్లుంటది చెరువుతో. ఇదేం పురుగు ఇదేం పురుగు ఇదే.
చిన్నగా. అయిపోయినా? డస్ట్బిన్ ఎక్కడుంది? ఆ డస్ట్బిన్లో వేయాలి, ఎక్కడంటే అటు పారేయకూడదు. ఏంది? హర్ష, ఉన్నారు పిల్లలు ఉన్నారు. హర్ష, డాడీ వచ్చాడు. నువ్వేంద్రా నైట్ వస్తావంటే అయ్యో డాడీ ఈ రోజు నుంచి నాకు ఎగ్జామ్ నేను తీసుకుని అయ్యా అయ్యో ప్రోగ్రామ్ అట్లా పేరు ఏందది? పాతదే కదా అదే అది కూడా దాంట్లో కానీ చికెన్ చేస్తారో వాళ్ళు రామే కింద పెడతాం. పాతదే ఆ పంపు కొత్తది ఒకటి నువ్వు పెట్టు, ఒకటి హర్ష పెడతాం. ఒకటి జెస్సీని పెట్టినరా, ఒకటి నువ్వు పెట్టు. ఇప్పుడు జెస్సీ. ఏయ్ రేయ్, రెండు నువ్వు, రెండు జెస్సీ. అదే రెండు నువ్వు. జెస్సీకి పెట్టద్దు. రెండు జెస్సీ, రెండు రెండు రా, నువ్వు రెండు పెట్టావుగా. ఇంకా జెస్సీ పెట్టద్దు. దాంట్లో నువ్వు పెట్టు, నీళ్ళలో నువ్వు పెట్టు. ఇంకే అదిగో ఇచ్చాడులే. ఇదిగో అదిగో జెస్సీ. ఓకే. కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు పట్టుకోవాలి. పదండి. గ్లాస్ జెస్సీ, గ్లాస్ నువ్వు పెట్టు, వాడు కొడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు నేను పోయింది. నేను తంతే పరిగెత్తింది నీళ్ళు. హర్ష నువ్వు ఇది పట్టుకో, జెస్సీ నొక్కద్ది. గట్టిగా వస్తున్నాయి నీళ్ళు. వస్తున్నాయి, తొక్కు ఇంకా. రామను కొట్టు మేడం కొట్టు. హర్ష బాయ్. బాయ్ రా, నేను ఒంగోలు వెళ్తున్నా.